హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యుక్షమోర్. ఇప్పుడు నేను ఉగ్గు లేదా దీన్ని రవ్వ అన్నం అని అంటాం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ఇప్పుడు 1 ఇయర్ బేబీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 2 or 3 స్పూన్స్ ఉగ్గు పౌడర్ నేను తీసుకున్నాను. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే నేను మిక్స్ చేసుకున్నాను. వాటర్ వేసిన తర్వాత దీన్ని బాగా కలిపి గ్యాస్ మీద మనం పెట్టుకోవాలి. సిమ్లో మాత్రమే దీన్ని ఉడకనివ్వాలి. కాసేపటికి ఒకసారి మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే గట్టిగా ఉండలు కట్టేస్తుంది. వాటర్ అనేది ఎక్కువగా తీసుకోండి. ఈ ఫుడ్ అనేది మంచిగా ఉడకాలి, ఎందుకంటే మనం పిల్లలకి పెడుతున్నాం కాబట్టి. అన్నప్రాసన అయిన తర్వాత నుంచి కూడా మనం పిల్లలకి ఈ ఫుడ్ ఇవ్వచ్చు. చాలా హెల్తీ అండ్ ఇష్టంగా తింటారు. నేనైతే మా పాపకి ఈ ఫుడ్డే పెడతాను. హాఫ్ ఉడికిన తర్వాత మనం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 1 ఇయర్ లోపు బేబీస్కి అయితే సాల్ట్ అవాయిడ్ చేయడం మంచిది. కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. అండ్ అదేవిధంగా కొంచెము వాము పౌడర్ కూడా వేసుకోవాలి. జీలకర్ర పౌడరు పిల్లలకి అజీర్తి నుంచి అండ్ అదేవిధంగా గ్యాస్ ప్రాబ్లమ్స్ నుంచి కాపాడుతుంది. వాము పౌడర్ వచ్చేసరికి కడుపులో నొప్పి నుంచి అండ్ అదేవిధంగా వాతం లేకుండా చేస్తుంది. ఈ ఫుడ్ని మనం మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఈ టైంలో పిల్లలకి పెట్టొచ్చు. లాస్ట్లో కొంచెం గీ అయితే యాడ్ చేసుకోండి. సో గీ అయితే చాలా హెల్తీ కదా, జీర్ణం అవ్వడానికి పిల్లలు ఇష్టంగా తింటారు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు ఫుడ్ని పక్కన పెట్టుకోండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకి సర్వ్ చేయండి. సో 1 ఇయర్ బేబీకి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.